ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి, లేకుంటే గద్దె దిగిపో. అబద్ధాలు చెప్తే ఊరుకునేదే లేదు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకే ఉంది. రేవంత్కు సవాల్ విసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో గెలుస్తాడా గెలవడా? కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో గెలుస్తాడా గెలవడా? ఎందుకంటే సికింద్రాబాద్లో ఉన్నటువంటి అభ్యర్థులల్లా పద్మారావు గౌడు, దానము నాగేందరు, ఇక ఈయన కిషన్ రెడ్డి బీజేపీ నుంచి. కిషన్ రెడ్డికి ఉన్నదా మంచి పేరు? దానం నాగేందర్కు ఉన్నదా? పద్మారావు గౌడ్కు ఉన్నదా? ఉద్యమ నాయకుడుగా ఒకే పార్టీని నమ్ముకొని కేసీఆర్ వెన్నంటే ఉండి నిత్యం ప్రజల్లో తిరిగేటువంటి వ్యక్తి పద్మారావు గౌడు. అధికారం కోల్పోయింది కదా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అధికారం కోసము ఎగబడకుండా ఓడిపోయినటువంటి పార్టీ నుంచే బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి బరిలో పద్మారావు గౌడ్ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవి అనుభవించి ఖైరతాబాద్ నుంచి తండోలుగా కబ్జాలకు పాల్పడి ద్రౌడీజానికి పాల్పడినటువంటి వ్యక్తి దానం నాగేందర్ మళ్ళా సొంత గూటికి చేరుకుండు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సొంత గూటికి పోయి ఇప్పుడు అక్కడి నుంచి అభ్యర్థిగా నిలబడితే ఈయనకు ఓటేస్తారా? ప్రజలు నమ్ముతారా? ఈయనని గెలిపిస్తారా? ఇది ఈడ ఓడిపోయిందంటే మళ్ళీ ఈయన కాన్స్టిట్యున్సీలు ఏం చేయాలి? బై ఎలక్షన్లు పెట్టాలి. అక్కడ ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేయించి, అది రూల్. అది బై ఎలక్షన్లు పెట్టాలి, ఆడ కూడా ఒడగొట్టాలి. నేను ఎందుకంటున్నంటే కడియం కానీ, కేకే కానీ, దానం నాగేందర్ కానీ, ఈ రంజిత్ రెడ్డి కానీ, ఇంకా పోయిన వాళ్ళు ఉన్నారుగా సన్నాసులు, వీళ్ళందరూ కూడా అధికారం కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఓడగొట్టాలి ప్రజలు. కాంగ్రెస్ పార్టీలో కనుక నిజంగా వీళ్ళకి టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే, క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా కానీ కష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టికెట్ ఇచ్చుంటే కనుక నేనేం చెప్పకపోయాను. నా ఉద్దేశం ఏంది? నీవు వద్దురా నాయన అని చెప్పి నిన్నోడ కొడుతుంది బీఆర్ఎస్ ఉంటే. మళ్ళీ ఈడికొచ్చి నేనే నిలబడతా అంటే నీ మెడల కడువ మారింది తప్ప నీ బుద్ధి మారిందా? నీ శరీరం మారిందా? నీ ముఖం ఆకృతి మారిందా? మారకపోయా. మళ్ళీ నువ్వెందుకు ఈడికొచ్చా అనేది నేను అనేది. అది ప్రజలు వద్దనుకొని నిన్ను ఒడగొట్టిరు బీఆర్ఎస్ పార్టీలో, నీ కాన్స్టిట్యున్సీలా. కరెక్టా కదా? మళ్ళీ నువ్వు కండవ మార్చుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నువ్వు గెలుస్తా అంటే ఎవరేస్తారు ఓటు? నేను అందుకే అంటున్నా, వాళ్ళని ఒడగొట్టాలి, ఖచ్చితంగా ఒడగొట్టాలి. సాహస బాలుడికి సీఎం సన్మానం. ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదంలో 6 ప్రాణాలు కాపాడిన బాలుడికి సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి. హ్యాట్స్ ఆఫ్ చిన్నోడికి. వీడియో కూడా వచ్చింది కదా. ఇక ప్రధాన పత్రికల వార్తలు ఎట్లున్నాయంటే ఇట్లా